హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ జీడిపప్పు పనసగింజల కూర. ఈ కూర చేయటం కోసం కుక్కర్లో పనసగింజలు వేసుకుని అవి మునిగేంత వరకు నీళ్లు పోసి 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలి. చల్లారిన తర్వాత పై పొట్టు తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలిపి ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి తర్వాత ఇందులో వేడి నీటిలో 1 గంట నానబెట్టిన 1/2 కప్పు జీడిపప్పు, ముందుగా ఉడికించి ఉంచిన పనసగింజలు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మూత తీసి ఒక పచ్చి మామిడికాయని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని మొత్తం బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మామిడికాయ జీడిపప్పు పనసగింజల కూర రెడీ అయిపోయింది. ఈ కూర మనకి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.